హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్, చూస్తే మనం అయితే ఈరోజు ద బిగ్ మార్కెట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నామండి. సో ప్రజెంట్ మనము ఎద్దులు వాటిలు సంబంధించిన మార్కెట్ అయితే ఉన్నామన్నమాట. ఆల్రెడీ మనం తరుపు తోడలు తక్కువ ధరలో 30,000 20,000 ఆవులకు ఉండే రేట్లు దాంట్లోకి సంబంధించి అన్ని వీడియోలు అయితే చేసామండి. సో ఇక్కడ ఉన్న ఎద్దులు క్వాడీలు చాలామంది అడుగుతూ ఉండేది అనమాట ఇవి. సో ఎద్దులు ఏం రేట్లు పోతున్నాయన్నా, క్వాడీ దూడలు ఏం రేట్లు పోతున్నాయని అయితే సో క్లియర్ కట్గా మనము ఎద్దులు దూడలు ఏం రేట్లు పోతున్నాయి, ఏ రేట్ నుంచి ఉన్నాయి, ఏ రేటు వరకు పోతున్నాయి అయితే క్లియర్గా అనమాట. ఇది వచ్చి భారీ సైజులో ఉండే ఎద్దులు అనమాట, 2 ఎద్దులు. సో బేరం జరుగుతుంది. సో ఏం రేటుకి అవుతుంది, ఏం రేటుకి జరుగుతుంది అనేది మనం చూద్దాం. సో చెక్ చేసుకుంటారండి ఎద్దుల్ని, చూసుకోవచ్చు. మార్కెట్లో మనకు ఎద్దులు తప్పులు గిప్పులు అని చెక్ చేసుకుంటారు, నడకని చూసుకుంటారు, మెయిన్గా చూసి నడిపించి చూసుకుంటారు అనమాట. సో ఎద్దులు అయితే మంచి సైజు, భారీ సైజులు అయితే ఉన్నాయి అనమాట. అన్నగారు ఎవరు ఇవే, ఎవరు మీరు కొనుక్కునేరా అమ్ముతాండ్రా? మీయేనా? ఓకే, నేను యూట్యూబ్ ఛానల్. ఓకే, మీ ఎద్దులు అమ్మడానికి బేరానికి జరుగుతుంది ఇప్పుడు. ఎన్ని బళ్ళు మీద ఉన్నాయన్నా ఇవి? కాడ వచ్చినాయి. 6 బళ్ళు అయిపోయినాయండి, చూసుకోవచ్చు. మంచి సైజులో ఉండే దేశీ ఎద్దులు అనమాట. 6 బళ్ళ మీద అయితే ఉన్నాయంటే ఎద్దు ఏం రేటుకి అవుతుంది అన్న? ఏం రేటు చెప్పారు వాళ్ళు? ఏం రేటుకి అడుగుతున్నారు? 1,36 చెప్పారు జత మీద. వాళ్ళు అడిగితే ఏం రేటు కడుతున్నారు? ఇంకా అడగల, చూస్తూ ఉంటారు. ఓకే, 1,36,000 లక్షెత్తి 1,36,000 రూపాయలు 35,000 రూపాయలు చెప్తున్నారండి. చెప్పడం వ్యాపారం అనేది జరుగుతుంది. ఇంకా అడగలేదన్న, చూసుకుంటాను, చెక్ చేసుకుంటాను అనమాట. ఈ ఎద్దు అనమాట. సో మంచి సైజులు అయితే ఉన్నాయన్నమాట, పెద్ద సైజులు ఎద్దులు. 1,35,000 రూపాయలు అయితే చెప్పినారట. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ తగ్గింపు ధరలు అన్నిటి ఉన్నాయండి. సో మొత్తం అన్ని చెక్ చేసుకొని అన్ని తప్పులు గిప్పులు అన్నీ చూసుకొని మళ్ళీ తర్వాత అనేది బేరం కుదురుతుంది. సో ఒక 10,000 రూపాయలు అనేది బార్గింగ్ ఎట్లయినా ఉంటుంది. సో 8,000 10,000 నుంచి అయితే బార్గింగ్ ఉంటుంది. బ్రదర్ మీయే కదా, వ్యాపారమేనా? నెంబర్ చెప్తామా? చెప్పండి. 7013747147. ఏ ఊరు? కాట్పేరే. ఇక్కడి నుంచి ఎంత దూరం వస్తుంది? 5 కిలోమీటర్. పుంగనూరు లోకలే కదా. మీ దగ్గర ఎద్దులు కాఫీనంగా ఉంటాయి కదా. సో మీ నెంబర్ అయితే వీడియోలు వచ్చి. మీ పేరు బ్రదర్? శ్రీనాథ్. ఓకే బ్రదర్, నెంబర్ అయితే వీడియోలో వచ్చినామండి. సో మీకు ఇట్లాంటి ఎద్దులు కావాలంటే బ్రదర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. 1,30,000 అయితే చెప్పారు, కానీ ఒక కొంచెం ఇటు అటు ఒక 10,000-15,000 రూపాయలు బార్గింగ్ ఉంటుంది. 1,00,000 నుంచి 1,20,000 వరకు అయితే వ్యాపారం జరుగుతుంది ప్రజెంట్ అనమాట, చూసుకోవచ్చండి. సో ఇవన్నీ దూడలో ఆపకుండేటి ఎద్దులు అన్నీ కూడా కనుక్కుందాం. ప్రస్తుతానికి ఏడో మనకు చిన్న దోళ్ళు అయితే ఉన్నాయి. ఈ దోళ్ళ కాడి నుంచి మనం మొదలు పెడదామండి. ఇంకా సో ఈ లోపల 2-3 దోళ్ళు ఉన్నాయి, అవి కూడా కనుక్కొని వచ్చేద్దాం. ఎందుకంటే క్లియర్గా మన ఛానల్లోకి వచ్చిన వాళ్ళు అన్ని రేట్లు తెలుసుకొనే పోవాలా. లాంగ్ వీడియోలు చూడండి, షార్ట్ వీడియోలు వస్తాయంటే మీకు అర్థం కాకపోవచ్చు. సో యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోలు చూసండి, మీకు అర్థమైతే. అన్న అమ్మేనారా? కొనుక్కుంటానరా? అమ్మేశారా? ఎంత పడ్డాయినా? ఎంత కమ్మారు? 55. 55,000కి అయితే అమ్మినామని చెప్తున్నారు. ఉండాయా? అమ్మేనారా? ఓకే, పిల్లలు కట్టిస్తుంటారు. 55,000కి అయితే ఇవైతే వ్యాపారం అండి. సో 50-55 50-55 మధ్యలో అయితే వ్యాపారం అమ్మినా అని చెప్తున్నాడు. ఒకవేళ ఉండొచ్చు, అమ్మచ్చు, అమ్మకపోయి ఉండొచ్చు. సో 50-55 మధ్యలో ఆ విధంగా చెప్తున్నారు చెప్పడం. సో ఈ 2 తరుపు దూడలు అండి, క్వాడి దూడలు అండి. సో అంతా ఒక సంవత్సరం మీద ఒక 3 నెలలు అటు జరిగిండొచ్చు. తరుపు దూడల క్వాడి కదా ఇది? 2 క్వాళ్ళేనా? క్వాళ్ళేలాడా 2? ఇది కూడా ఇదేం రేటా? 25. సో ఎర్ర రంగు అండి ఇది. 25,000 అయితే దీన్ని చెప్తాను, చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ క్వాడితోనే. సో ఇది ఒకటి సింగిల్ పీస్ అయితే 25 చెప్తాను. అవి జత మీద వచ్చి 50 చెప్తాను, కానీ వ్యాపారం అనేది ఉంటుంది. సో ఏడ చూస్తే ఏడైతే మనకు అన్నా కొనుక్కున్నారా? ఏమే అమ్ముతాండ్రా? కొన్నారా? ఏం రేటు? 32,000. 32,000 అయితే చెప్తానండి అడబోయేది. సో వ్యాపారం అనేది ఉంటుంది. పట్టుకోమాతంటే అయిపోయింది ఏమనుకుంటాను చూసేదానికి. ఓహో, చెక్ చేస్తాను రా. ఓకే 35,000 అయితే దాన్ని అయితే చెప్తానండి. ఒకదాన్ని వ్యాపారం అనేది ఉంటుందండి. సో ఇవి కూడా అన్నీ చెక్ చేసుకుంటాను. ఇక్కడ చూద్దామండి, కొన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయి. 1 2 3 4 బ్యాచ్లు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఏం రేట్లు పోతున్నాయి చిన్న దోళ్ళు అనేది కనుక్కుందాం మనము. 1 2 3 బ్యాచ్లు అయితే అన్న దగ్గర ఉన్నాయి, చూసుకోవచ్చు. ఈ దూడలో అన్ని దూడలు అండి, ఈ 2 దూడలు అవి క్వాడీలేమో. సో పళ్ళు అయితే ఇంకా వేసినట్టు ఉండవు, వేసినాం అనుకుంటాను. చూద్దాం. ఇవి కూడా అంతే, పళ్ళు అయితే వేసినాం అనుకుంటాను. ఏం చెప్పారన్నా జత? ఆ జత ఏం చెప్తాను? చిన్నయ్యే లాస్ట్ 25 జతనా? ఒకటినా? జత 25,000 25,000 అయితే చెప్తాను అంటే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు.
సో ఈ దూడలు ఇవినా ఈ సైడ్ ఇవే ఈ రెండు 31 31 చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. నాకేమో తక్కువ ధర చెప్తానంటే అనిపిస్తుంది నాకు. అట్లా కాదన్నా, మీరు ఒరిజినల్ రేట్ చెప్పండి అన్న. ఉండే రేటేనా అదే 31 ఇవే. సో చెప్పడం అయితే 31 చెప్తున్నారండి. సో ఒక 5,000 కూడా ఇటు కూడా ఉండొచ్చు. సో నాకెందుకో కొంచెం తక్కువ ధర చెప్తాడని అనిపిస్తుంది నాకు. చూసుకోవచ్చు జత మీద మనకు 30-35 ఆ విధంగా చెప్తున్నానండి చెప్పడం. సో ఇంకా కూడా తక్కువ ఉండొచ్చు. మనకు రేట్ ఎత్తుకుంటే యావరేజ్గా 40-45 కాడికి ఉండొచ్చు ఎగ్జాక్ట్ రేటు. సో కొంతమంది వీడియోకి అనేది కొంచెం తక్కువ చెప్తారు. సో అట్లా ఎత్తుకున్నా కూడా మనకు ఒక 5,000-10,000 రూపాయలు ఇటు వేసుకోండి. సో దాని తర్వాత ఆడో జత ఉన్నాయి, అవి ఏం రేట్ చెప్తారు కనుక్కుందాం. అన్నా ఈ జత ఏం చెప్తారన్నా? 65 65,000 అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ చెప్పిన రేటు ఇయ్యరు, తగ్గింపు ధర అనేది ఉంటుంది. పాలబొళ్ళు పాలబొల్లే కదా నీవే, పల్లె మేళ అంతా ఒక సంవత్సరం మీద ఒక 6 నెలలు జరిగిండొచ్చు. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గింపు అనేది ఉంటుందండి. సో 50-60 మధ్యలో అయితే చెప్తా ఉన్నారు వ్యాపారం అనేది ఉంటుందండి. సో చూసుకోవచ్చు ఈ దూడలో. సో అవి తక్కువ చెప్పాడు అనుకుందాం. సో అవి జత మీద 40-50 మధ్యలో అయితే ఉండొచ్చు. సో దాని తర్వాత 2 జతల క్వాళ్ళు అయితే ఉన్నాయి. సో ఇవి కూడా క్వాడీలేనండి. సో చిన్న దూడలే పాలబొల్లతో అయితే ఉంటాయి అనమాట. సో ఈ దూడలు ఏం చెప్తారో కనుక్కుందాం. 2 జతలు అయితే ఉన్నాయి ఇవి. అన్న ఈ జత ఏం చెప్పారన్నా? 60 పాలబొల్లే కదనా? అదే పాలబొల్ల 60,000 అండి. 60,000 అయితే చెప్తానండి దీంట్లో చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. అప్పుడు ఒక్కొక్క దూడ మనకి 30,000 రూపాయలు అని చెప్తా ఉన్నారు. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గుతుంది ఖచ్చితంగా. 20-30 మధ్యలో ఒక్కొక్కటి ఉంటుంది. జత మీద వచ్చి సో 40-60 మధ్యలో వ్యాపారం అనేది జరుగుతుంది. 40 కానీ స్టార్ట్ చేస్తే ఒక 50-55 అట్లా మారిగే పోతుందండి. సో ఇవి కూడా క్వాడ్ దూడలే. ఇవేం చెప్తారన్నా? 30,000. 2నా 1? 2 తక్కువ చెప్తాండవా? కరెక్ట్ రేటేనా? ఓకే 30,000 అయితే చెప్తాండ్రో చెప్పడం. సో ఇంకా ఒక 10,000 ఇటు కూడా 40 కాడికి అయితే ఉండొచ్చు అనుకుంటాను నేను. సో కొంతమంది అటు చెప్తారు ఇటు చెప్తారనమాట. సో మీరు అర్థం చేసుకోండి. ఆ పక్క దూడలు 60,000 చెప్పినారు, ఈ దూడలు వచ్చి 30,000 చెప్పారు. ఎల్కేఎస్ ఛానల్స్ అనమాట. సో కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ ఒక్కొక్క దూడని దాంట్లో 30,000 చెప్తాడు, ఈ 2 30,000 చెప్తాడు. కాబట్టి ఇది కొంచెం తప్పు రేటే ఉంటుంది. సో ఒక్కొక్కటి మనకి ఎట్లేదన్నా కూడా 25 ఎత్తుకుని కూడా 50,000 కాడికి అయితే పోతాయి. సో ఇవన్నీ కూడా మనకి ఈ దూడలు ఎత్తుకుంటే సో ఒక్కొక్క దూడని ఎత్తుకుంటే 20-25,000తో స్టార్ట్ అవుతుందండి. సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇవన్నీ కూడా ఎద్దులే. ఈ ఎద్దులు కూడా చూద్దాం మనం. ఆడ జత వ్యాపారం జరుగుతుంది, అవి చూసుకొని వద్దాము. దాని తర్వాత ఇవ్వకుండా ఎద్దులు చూద్దాం, ఇంకొక వీడియో చేద్దాం. ఇబ్బంది ఏం లేదు, నీట్గా మనం నిదానంగా అన్ని రేట్లు అయితే కనుక్కుందామండి. ఇక్కడ ఒక వ్యాపారం జరుగుతున్నట్టుంది. అన్న ఏం చెప్పారన్న ఈ జతనా? జత ఏం చెప్పారు? 1,45,000 పళ్ళునా? 4 పళ్ళు. ఓకే 1,40,000 45,000 అయితే చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 4 బళ్ళతో అయితే ఉన్నాయని చెప్తాను ఎద్దులు 2 అనమాట. సో అప్పుడు ఒక్కొక్కటి మనకి 1,40,000 అండి. 7 2 14 70,000 రూపాయలు అనేది ఈచ్ వన్ పడుతుందండి. 70,000 రూపీస్ ఈచ్ వన్, 70,000 రూపాయలు అనేది ఒక్కొక్కటి పడుతుందండి. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గింపు ధర అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఎద్దులు చూసుకోవచ్చు, 2 ఒకేలాగా ఉన్నాయి. తలకట్టు కొమ్ము అంతా బాగానే ఉంది. సో ఇంకా బేరం జరుగుతుంది. సో తగ్గింపు ధరలు అనేవి ఉంటాయన్నమాట. అన్న ఇవేం రేట్ అన్నా? ఏం చెప్పారు? 1,00,000 అయిపోయినాయా? ఇది అయిపోయినాయి. 1,00,000 అయితే అయిపోయినట్టు చూసుకోవచ్చండి. ఇవి ఒక్కొక్కటి అప్పుడు 50,000 ఇది దీంట్లో ఫైనల్గా అయ్యిందని చెప్తాను. సో ఒక 5,000-10,000 రూపాయలు ఇటు కూడా ఉండొచ్చు. 6 బళ్ళు మీద అయితే ఉండొచ్చు. 6 బళ్ళు ఒకటి 4 బళ్ళు అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. సో 4 బళ్ళు లేదా 6 బళ్ళు ఆ మధ్యలో అయితే ఉండొచ్చు అనమాట. 50,000 రూపాయలు అని చెప్తాను. చూసారు ఫ్రెండ్స్, అయితే మనం మార్కెట్లో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఉన్న రేట్లు అనేది ఎగ్జాక్ట్గా కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. కాబట్టి మనం పక్కన దాన్ని జత కంపేర్ చేసుకున్నప్పుడు మనకు ఒక అంచనా ఒక 5,000-10,000 అనేది కొంత ఇటు జరగచ్చు అనమాట. సో అదేంటి. సో ఇంకొక వీడియో అయితే మళ్ళీ చేద్దాం. థ్యాంక్ యూ.